హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదేంటంటే మనం రీసెంట్ డేస్లో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు 2022, 2024, 2025 ఆ టైంలో మంచి మనీ అయితే చేశాం కదా. సో ఈసారి నేను ఏ మిస్టేక్స్ చేశాను, అది ఎలా కవర్ చేయబోతున్నాను, అండ్ అలాగే నెక్స్ట్ బుల్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చాలా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంతకుముందు మన ఛానల్ హ్యాక్ అయింది కదా, సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలను అనమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తాను. ప్రజెంట్గా మనం 2025లో చాలా మంచి ఎక్స్ రిటర్న్స్ అయితే చేసాం గైస్. మీరు నంబరు ఎఫ్హెచ్సిలో దాదాపుగా 3x, ఎస్క్యూడీలో దాదాపుగా 3 to 5x అనమాట. దాని తర్వాత రివర్లో ఒక 2 to 3x చేసాం, ఏఏలో ఒక 2 to 3x చేసాం. సో ఇవన్నీ అవుట్ పర్ఫార్మింగ్ చేసే లిటరలీ చెప్పాలంటే. సో అదే టైంలోనే మార్కెట్స్ ఇంకా ఎగ్జిక్యూషన్స్ కానీ, దాని తర్వాత BB20 మార్కెట్స్లోకి నరేటివ్ చాలా మంచిగా మూవ్ అవ్వడం కానీ ఇవన్నీ అయితే చూసాం అనమాట. సో ఇవన్నీ చాలా బేస్డ్ అని ఏంటంటే మనము నరేటివ్స్ని ఎక్కువగా బేస్ చేసుకొని చేసిన ట్రేడ్సే అనమాట. సో నెక్స్ట్ సెషన్లో మనకి ఏఏ సంబంధించిన ట్రేడ్స్ బాగుంటాయా, లేకుంటే RWA ట్రేడ్స్ బాగుంటాయా అనే దాని గురించి ఇంకా కొంచెం ఫ్యూచర్లో మాట్లాడబోతున్నాం చాలా వీడియోస్లో అయితే. సో ప్రెజెంట్గా నాకు తెలిసిన వాటికైతే సొలానా బ్లాక్ చైన్ కానీ ఇథీరియం బ్లాక్ చైన్కి అంతగా TVL లాక్డ్ మనీ అయితే ఇంకా రాలేదు కాబట్టి పక్కా నెక్స్ట్ అప్కమింగ్లో ఏఏకి సంబంధించిన కాయిన్స్ కానీ, మళ్ళీ ఏఏ ఏజెంట్స్ కానీ, దాని తర్వాత RWA ప్రాజెక్ట్స్ కానీ, స్టేబుల్ కరెన్సీ కానీ చాలా పర్ఫార్మింగ్ చేసే అవకాశాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం మనము రిజల్ట్స్ అయితే బాగా చేసాం, బట్ అన్ఫార్చునేట్గా ఒక చిన్న తప్పు చేయడం వల్ల చాలా లాసెస్ అయితే మనకి వచ్చేసాయి అనమాట. సో ప్రెజెంట్గా ఉన్న సిచ్యువేషన్స్లో నేను మళ్ళీ బుల్ మార్కెట్ కోసం అయితే చూస్తూ ఉన్నా ప్రెజెంట్గా అయితే. సో ప్రెజెంట్గా మనకి ఫేర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే దాదాపుగా 29 పాయింట్స్ అయితే ఉంది. సో ఆల్ డిసిజన్ అయితే మనకి 48 పాయింట్స్ అయితే ఉందన్నమాట. సో RSI ఓవర్బాట్ వచ్చేసి 58 పాయింట్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డంప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మన ప్రీవియస్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం క్లారిటీగా. BTC ఇంకా పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో BTC పడిన తర్వాతనే మళ్ళీ ఆల్ట్ సీజన్ మళ్ళీ ఇంకా గట్టిగా రాబోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకు తెలిసినంతప్పటికైతే మే, జూన్ ఆ టైంలో ఇంకా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే మనకి అక్టోబర్ తర్వాత 2025 తర్వాత నుంచి BTC ప్రతి మంత్ మనకి రెడ్లోనే అయితే క్లోజ్ అవుతూ వస్తుందన్నమాట. సో చూద్దాం నెక్స్ట్ ఒక అప్కమింగ్ మంత్స్లో గిన అది BTC పక్కా మేబీ ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. నేను లాస్ట్ టైం ఇంత ఎక్సెల్ చేసినప్పటికి కూడా ప్రాఫిట్స్లో ఉన్నాను, బట్ నేను లాస్ అయిపోయాను. ఎందుకంటే రీజన్ చెప్పాలంటే, సో రాంగ్ టైంలో మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. సో నేను ఆల్రెడీ మార్కెట్స్లో ఎంటర్ అయినప్పుడు మార్కెట్లో చాలా హైప్ ఉంది, ఇంకా ఇక్కడ నుంచి BTC దూసుకొని వెళ్ళిపోతుంది, సో మనకి బేర్ మార్కెట్ అనేది రాదు అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను కంటిన్యూస్గా పెట్టడం అయితే జరిగింది. సో దాని తర్వాత నుంచి మళ్ళీ లాసెస్ అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చాయన్నమాట. సో దాని తర్వాత నుంచి మార్కెట్ కూల్ డౌన్ అయితే వచ్చింది. దాని తర్వాత బేర్ మార్కెట్ అయితే మనం చాలా ఎక్కువగా చూసాము. సో BTC ఎగ్జాక్ట్లీ ఇంకా మనం అనుకున్న దానికంటే కూడా చాలా పడిపోయింది. సో ఇప్పుడు BTC 53K దాకా పడిపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల నేను ఒక -30% అయితే వెళ్ళిపోయాను అనమాట. సో లిటరలీ చెప్పాలంటే ఇది మళ్ళీ ప్రాఫిట్స్లోకి వస్తాను, బట్ ఇట్ టేక్స్ టైం కొంచెం. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా నేను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇట్స్ ఇంకా ఎనీ టైం ప్రాఫిట్స్లోనే ఉంటాడు, సో మనకి లాసెస్ అనేవి ఉండవు అన్నాకేనని అనుకుంటారు. బట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ ట్రూ గైస్. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యూచర్స్ PNL నాది లాస్లోనే అయితే ఉందన్నమాట. 2025లో నేను అన్ఫార్చునేట్గా చాలా లాసెస్ అయితే చేశాను. ఫిట్ చేసిన మాత్రమే నేనైతే ఆ మంత్లో మీరు VIP మెంబర్షిప్ తీసుకొని ఉండొచ్చు, ఒక మంత్లో మీరు తీసుకోకపోయి ఉండొచ్చు. సో ఆ మంత్లో మీకు ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్లో మీకు ప్రాఫిట్స్ రాకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇంక్లూడ్ ఉంటాయన్నమాట. టైం, పేషెన్స్, దాని తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, దాని తర్వాత చాలా అయితే ఇంక్లూడెడ్ ఉంటాయి కాబట్టి. సో మీరు అన్ఫార్చునేట్గా మీరు VIP మెంబర్షిప్ తీసుకున్నా సరే మీకు కొన్ని సందర్భాలలో లాస్ అయితే వచ్చింటుంది అన్నమాట. సో ఓవరాల్ PNLగా మనం లాస్లో ఉన్నామో ప్రాఫిట్స్లో ఉన్నామో మాత్రమే చూసుకోవాలి తప్ప మనం ఓన్లీ ఈ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్లో మనం అయితే ప్రాఫిట్లో ఉన్నాం, ఈ సెక్షన్ ఆఫ్ ప్రాఫిట్లో మనమైతే లాస్లో ఉన్నామని చెప్పి ఒక డైలమాలో అయితే పడిపోయి ఉంటారు చాలామంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యూచర్స్లో నేను లాస్ చేసినప్పటికి కూడా నేను వేరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో నేను ప్రాఫిట్ చేస్తూనే ఉన్నాను బ్యాక్ సైడ్ అయితే. సో ఈ ఒక్క సిచ్యువేషన్ని మీరు ఎలా మలుచుకున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. సో ఫ్యూచర్స్లో మనకి యాక్చువల్గా కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి, కొన్ని ప్రాఫిట్స్ రావు. సో ఈ మంత్ బాగుందంటే నెక్స్ట్ మంత్ బాగుండదు. సో ఈ ఇయర్ బాగుందంటే ఫైనాన్షియల్ నెక్స్ట్ ఇయర్ బాగుంటుందో ఎవరికి అర్థం కాదనమాట. సో ఇట్స్ లైక్ ఒక మనం ప్రాఫిట్స్ ఎంతవరకు చేస్తున్నాం, సో లాసెస్ ఎంతవరకు చేస్తున్నాం అనేది ఒక పాయింట్ అంతే తప్ప. సో కంటిన్యూస్గా మనం ప్రాఫిట్ చేయాలని రూల్ లేదు. సో కంటిన్యూస్గా మనం ప్రాఫిట్ చేయం కూడా. సో ఒక ట్రేడర్కి ఖచ్చితంగా లాసెస్ అనేది చాలా మ్యాండేటరీగా అయితే ఉంటాయి.
సో అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి నేను లాసెస్ అన్నింటినీ ఇక్కడ బేర్ మార్కెట్లో ఓవర్ హైపుల్లో ఎంటర్ అవ్వడం వల్ల మళ్ళీ లాస్ అయిపోయాను కాబట్టి సో ఇప్పుడు ప్రెజెంట్గా దాన్ని మళ్ళీ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ప్రెజెంట్గా గైస్ నా సిచ్యువేషన్ ఆఫ్ పాయింట్లో అయితే నేను ఆల్రెడీ బీటీసీలోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. సో ప్రెజెంట్గా నేనైతే చూస్తూ ఉన్నా ఖచ్చితంగా బీటీసీ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక మార్జిన్ ఆఫ్ పోర్షన్ వరకు ప్రాఫిట్స్ వచ్చినా సరే సో బాగా ఉంటుంది అనే ఒక డైలమాలో అయితే నేను ఉన్నానమాట. సో ప్రెజెంట్గా నేను చూస్తుంది లాంగ్ టర్మ్ వ్యూ కూడా ఇక్కడ నుంచి అయితే ఉంది. సో ఐ కెన్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ దట్ బీటీసీ గోయింగ్ టు బి ఆల్ టైమ్ హై మళ్ళీ ఒక 2026 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత లోపల కూడా ఖచ్చితంగా ఒక బేర్ మార్కెట్ అనేది చూసాం. సో మనకు ఖచ్చితంగా ఒక ఫ్లష్ అనేది పక్కా ఉండబోతుంది. సో అప్ సైడ్కి సో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఏ నరేటివ్ని పట్టుకుంటాను, సో మళ్ళీ ఏ నరేటివ్లో ఇన్వెస్ట్ చేస్తాను అనే దాని గురించి ఇంకా పర్టికులర్గా నేను వీడియోస్లో అయితే మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. సో ఇది గైస్ యాక్చువల్గా నేను చేసింది దాదాపుగా ఒక 10x మనీ అయితే అయినప్పటికి కూడా నేను ఎంటర్ అయింది చాలా లెస్ మనీ అనమాట. సో మీరు నమ్మరు, ఓన్లీ నేను ఒక $300తో మాత్రమే మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యాను. సో దాని తర్వాత నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్స్ అయితే చేశాను. సో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. దాని తర్వాత నుంచి ఏదైతే మనం లాస్ చేసామో, సో ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ ఈసారి జరగకోకుండా సో అందుకే ముందుగానే మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యి ఈసారి ఖచ్చితంగా ప్రాఫిట్ చేద్దాం. సో బేర్ మార్కెట్ వస్తుంది అంటే మాత్రం నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉందాం. సో అందరూ ఎప్పుడైతే బై చేస్తున్నారో అప్పుడు మనం సెల్ చేద్దాం. సో ఎప్పుడైతే అందరు సెల్ చేస్తున్నారో అప్పుడు మనం బై చేద్దాం. ఇదే చిన్న లాజిక్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చేస్తే మీకు పక్కా ప్రాఫిట్స్ అయితే కనపడతాయి. సో నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి మీరు ఎవరు చేయకండి. సో నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి, పక్కా మీకైతే ప్రాఫిట్స్ అనేది చాలా కనిపిస్తాయి అనమాట. ఈసారి నేను లాస్ట్ టైం మిస్టేక్ ఈసారి రిపీట్ చేయదలుచుకోలేదు. ఇది నా 2026 ప్లాన్ అనమాట. సో నేను ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తాను దీని మీద. సో నరేటివ్స్ గురించి మాట్లాడతాను, దాని తర్వాత ఇండివిజువల్ కాయిన్స్ గురించి మాట్లాడతాను. సో ఏ దాని మీద పొటెన్షియాలిటీ ఉందో అవన్నీ మాట్లాడతాను. దాని తర్వాత కొన్ని ఫ్యూచర్ సిగ్నల్స్ గురించి మాట్లాడతాను. దాని తర్వాత టెలిగ్రామ్ గ్రూప్, ఇవన్నీ అన్ని విడివిడిగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వస్తాం. సో క్రిప్టో కరెన్సీ అనేది ఒక పెద్ద స్కామ్ అనమాట. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ స్కామర్స్ చాలా ఎక్కువగా మంది అయితే ఉన్నారు. సో ఈవెన్ నా పేరుతో కానీ, నా జ్ఞానేష్ క్రిప్టో పేరుతో కానీ మీకు ఎవరైనా సరే డిఎం చేశారనుకోండి, ఇట్స్ స్కామర్ అనమాట. సో నేను ఎప్పుడు ఎవరికి డిఎం చేయను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. గ్రూప్ లింక్ అయితే ఉంటుంది టెలిగ్రామ్. సో విఐపీ సిగ్నల్స్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ నుంచి జాయిన్ అయ్యి అక్కడైతే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ పెయిడ్ గ్రూప్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకుంటే లీవ్ ఇట్.